అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ రివ్యూ చూద్దాం. ప్రేమ ధీరజ్ వాళ్ళ రూమ్లో పడుకొని ఉంటారు. ప్రేమ మొబైల్ మోగుతుంది. అప్పుడు ప్రేమ లేచి టైం ఎంతైందో అని చూస్తుంది. టైం అయ్యింది, తెల్లవారిందని లేచి ధీరజ్ వైపు చూస్తుంది. ధీరజ్ ఇంకా పడుకునే ఉంటాడు. ఈ లోపల ప్రేమ పైకి లేచి అద్దంలో ముఖం చూసుకొని ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్తుంది. వెళ్ళి వస్తుంది. ధీరజ్ ఇంకా పడుకునే ఉంటాడు. ప్రేమ అంతా రెడీ అయ్యి ధీరజ్ వైపు చూస్తుంది. ధీరజ్ మాత్రం అలాగే పడుకొని ఉంటాడు. అప్పుడు ప్రేమ ధీరజ్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న బాటిల్ తీసుకొని ఓపెన్ చేసి ధీరజ్ ముఖానికి నీళ్లు కొడుతుంది. అప్పుడు ధీరజ్ నిద్రలో వర్షం వర్షం అని అంటూ ఉంటాడు. అప్పుడు ప్రేమ నవ్వుతుంది. ధీరజ్ ప్రేమ వైపు చూసి, ఏయ్ రాక్షసి, ఇది నీ పనా? నా మానాన ఏదో నేను హాయిగా ప్రశాంతంగా పడుకొని ఉనింటే ఎందుకే నీళ్లు పోసి చచ్చావు అంటే ప్రేమ ఒకసారి టైం ఎంతైందో చూడండి అని అంటుంది. దానికి ధీరజ్ టైం కావాలంటే వాచిలోనో మొబైల్లోనో చూసి చావచ్చుగా, దానికి నా బంగారు లాంటి నిద్ర పాడు చేయాలా అంటే ప్రేమ నేను టైం చూడమంటుండేది నా కోసం కాదు, నువ్వు టైం తెలుసుకోవడం కోసం అంటే ధీరజ్ నేనెందుకు టైం తెలుసుకోవాలి అంటే ప్రేమ రాత్రి ఏదో కోతలు కోసావు కదా, బిల్డప్ ఇచ్చావు కదమ్మా, ఒకసారి గుర్తు చేసుకో అని అంటే ధీరజ్ గుర్తు చేసుకుంటాడు. ధీరజ్ ఛాలెంజ్ చేసిన విషయం అంతా గుర్తు తెచ్చుకొని అలా గోక్కుంటూ ఉంటాడు. ప్రేమ ధీరజ్ దగ్గర కూర్చొని ఇలా అంటుంది, బాబు బంగారం, తమరు కోసిన సొరకాయ కోతలు గుర్తొచ్చాయా అమ్మా అంటే ధీరజ్ అటు ఇటు చూస్తూ ఉంటాడు. మరి ప్రేమ ఇలా అంటుంది, ఉదయం 5 గంటలకే గ్రౌండ్కి వెళ్దాం, ఇద్దరం రన్నింగ్ రేస్ పెట్టుకుందాం, ఫిట్నెస్ టెస్ట్ లో ఎవరు గెలుస్తారో చూద్దామని తొడగొట్టావు కదా, దున్నపోతులా నిద్రపోతావే అంటే ధీరజ్ అంటే నైట్ లేటుగా పడుకున్నాను, అందుకే మెలకువ రాలేదు, లేదంటే 4 గంటలకే లేచేవాడిని అంటే ప్రేమ అబచ్చా ఈ కవరింగ్లే వద్దమ్మా, ఇంతకీ పోటీకి వస్తున్నావా లేదా, లేదంటే ఓడిపోయానని పడుకుంటావా అంటే ధీరజ్ హలో వాట్ ఆర్ యూ టాకింగ్, ఫిట్నెస్ టాస్క్లో ఎవరు గెలుస్తారు అనేది కాదు, అసలు పోలీస్ అవ్వడానికి నీకు ఫిట్నెస్ ఉందో లేదో చెక్ చేయాలి, దానికోసం వస్తాను, జస్ట్ ఏ మినిట్ అని లేచి టవల్ తీసుకొని తను కూడా ఫ్రెష్ అయ్యి వస్తాడు. ఫ్రెష్ అయ్యి ధీరజ్ ఇలా అంటాడు, హలో వెళ్దామా అని అంటే నీదే లేటు అని ప్రేమ అంటుంది. అప్పుడు ధీరజ్ ఏంటి ఇలాగే వస్తావా, దానికి ప్రేమ లేదు షూ కట్టుకుని వస్తాను అని అంటే ఓహో నేను ఇంకా షూని చేతితో పట్టుకొని వస్తావు అనుకున్నానులే అంటే ప్రేమ కొంటగా చూస్తుంది. ధీరజ్ నేను అడుగుతుంది ఇలాగే వస్తావా లేకపోతే ట్రాక్ లో వస్తావా, ఎంచక్క బాగుంటుంది కదా అని అంటే లేదు నాకు ఇలాగే కంఫర్టబుల్ గా ఉంది అని చెప్తుంది. నేను ఇలా కూడా పరిగెత్తగలను పద అని వెళ్తారు. ప్రేమ ధీరజ్ ఒక చేన్లో నడుస్తూ ఉంటారు. ఆ ఇద్దరు మెల్లిగా నడుచుకుంటూ ఒకరినొకరు చూసుకుంటూ వెళ్తూ ఉంటారు. ప్రేమకు చలి వేస్తూ ఉంటుంది. అయినా చేతులు కట్టుకొని ప్రేమ ముందు వెనకాల ధీరజ్ నడుచుకుంటూ వెళ్తుంటారు. ఇద్దరు అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ప్రేమ ధీరజ్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది. ధీరజ్ కూడా ప్రేమను చూస్తూ ఉంటాడు. అలా పొగ మంచుల్లో ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ప్రేమకు బాగా చలి వేస్తూ చేతులు రుద్దుకుంటూ పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు ధీరజ్ దాన్ని గమనించి తను వేసుకున్న చొక్కాని తీసి ప్రేమకు కప్పుతాడు. ప్రేమ ధీరజ్ వైపు చూస్తే పద వెళ్దాం అని సైగ చేస్తాడు. అలా వాళ్ళు ఒకరినొకరు చూసుకుంటూ నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. వాళ్ళు పొగమంచుల్లో తెల్లవారుజామున వెళ్తూ జాగింగ్ చేస్తూ ఉంటారు. ఇది ఈరోజు ఎపిసోడ్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.